బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2025. బాబాయ్ ఇలా 2025 మొదలుపెట్టి న్యూ ఇయర్ కాబట్టి మొదలుపెట్టి 6 పగళ్ళు 7 రాత్రులు కష్టపడి నేను 6 స్టెప్పులు నేర్చుకున్నా. ఇలా ఏంటంటే న్యూ ఇయర్ నీకు మంచి మూమెంట్స్ తో స్టార్ట్ చేద్దామని. ఓకేనా? ఏంటి ఏం చేస్తున్నాను? స్టెప్ 5 6 7 8. ఓకే, రెడీ? రిథమ్ లోకి వెళ్ళాలి. ఏం ఇప్పుడు చేస్తున్నాను? అర్థమైంది, ముందుకెళ్ళి చేయాలనా? వద్దు చెయ్యి. ఏంది ప్రమాదం నాకు ఈ రోజు? ప్రమాదమే ఉంది బాబాయ్. నేను డాన్స్ నువ్వు డాన్స్ చేయడం ఏంట్రా? నువ్వు డాన్స్ చేయడం ఏంటి నా దగ్గర? ఇంకెవరున్నారు నీకోసం డాన్స్? ఇలాంటి ప్రమాదం ఉంటుందనే పసిగట్టే నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటిది? నీ డాన్స్ చూసే శక్తి నాకు లేదు బాబోయ్. మరి ఇంకెవరేస్తారు మన దగ్గర? నువ్వు నేను కాకుండా. లేదు అమ్మో నా వల్ల కాదు. కానీ చతుషష్ఠి కళల్లో నృత్యం ఒకటి. నృత్యం ఒక గొప్ప కళ. ఆ కళలో మాస్టర్ ఆఫ్ ది మాస్టర్ నేను. నీకు ఆ విషయం ఎలా తెలుస్తుందంటే కాదు, నువ్వు దురంధరుడివి కాదు, నువ్వు దుష్టదుమ్నుడివి. D17 విన్నర్, అనేక సార్లు ఫైనలిస్ట్. నువ్వా? బెంగళూరు అబ్బాయి, బీటెక్ చదివాడు, డాన్స్ ఇలా గడగడ ఆడించేస్తాడు. ఆ అబ్బాయికి డాన్స్ లో ఏవో కొన్ని ఫైన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి చూడు, వాటిలో ఏవో చిన్న డౌట్లు ఉన్నాయట. చెప్పేస్తా నేను మొత్తం. ఎవరు నువ్వు? నీకు ఏం తెలుసురా డాన్స్ అంటే? డాన్స్ గురువు ఎవరు? పితామహుడు ఎవడు? నీకు జీలకర్రకి మెంతులకే తేడా తెలియదు, నీకు డాన్స్ గురించి ఏం తెలుస్తుంది? డా కూడా నీకు తెలియదు. ఎంతో మంది పోటీ పడితే వాళ్ళందరినీ పక్కన పెట్టి అబ్బాయి గెలిచాడంటే మామూలు డాన్సర్ కాదు. అమ్మా, అటువంటి మాస్టర్ ఆఫ్ ది మాస్టర్ దగ్గరికి వస్తున్నాడంటే ప్రశాంతంగా ఉండు. నేను ముందు అబ్బాయిని పిలుస్తాను. బాబు సుదర్శన్ మాస్టర్ సో వచ్చాయి నాన్న. డాన్స్ మాస్టర్లు ఎవరు పిలుస్తారా? పాట వేస్తేనే వస్తారు. వేసుకో. ఇప్పుడు చూడు. బంటూ గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓనై. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు కొద్దిగా మూమెంట్ వేస్తావేమో అని పాట పెట్టాను. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? డాన్సులు కూడా వంటల నుంచే వచ్చినాయి. సూపర్. అర్థమైందా? నీ గురించి చెప్పే ముందు నీకేదో డౌట్ ఉందన్నావు, చెప్పే నేను క్లారిఫై చేసేస్తాను. బాబాయ్ మొన్న ఒక మూమెంట్ నేర్పించారు కదా, అవును. ఆ వేవ్ లో ఇక్కడ ఎండి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపోలో అర్థం అవట్లేదు బాబాయ్. లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అన్నారు కదా నీ డౌట్. కాదు, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అయితే ఇలా అంతే, స్ట్రైట్ వెళ్ళిపోవడం. నీ గురించి చెప్పు నాన్న. పుట్టి పెరిగింది బెంగళూరు, వెరీ గుడ్. చదివింది బెంగళూరు, డాన్స్ అంటే ఇంట్రెస్ట్. సో అలా అక్కడ స్టార్ట్ చేసింది, ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా చేస్తూ అలా అన్ని స్ప్రెడ్ చేయాలి వింగ్స్ అని. ఎన్ని ఎపిసోడ్లు పాల్గొన్నావు? సీజన్స్ ఎన్ని సీజన్లు? బాబాయ్ నేను వచ్చింది సీజన్ 5 యాజ్ ఎ డాన్సర్ గా వచ్చాను. ఒక గ్రూప్ లో ఒక 30 మంది ఉంటే 30వ మంది నేనే. 30th మెంబర్ నేను. కలై మాస్టర్ అని భూషణ్ మాస్టర్ అని. సో వాళ్ళిద్దరితో వచ్చాను స్టార్టింగ్ లో. సో అలా 30th మెంబర్ అయినప్పుడు ఇంకొద్దిగా ఉంటాయి కదా, ఇంట్లో చూస్తూ ఉంటారు అందరూ పేరెంట్స్, అంటే మనోడు డాన్స్ ఆడుతున్నాడు అని. అక్కడ టీవీలో చూస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత షూట్ అన్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా, అప్పుడు అంటూ ఉంటారు ఎక్కడ కనిపించట్లేదు, వెతికితే కూడా కనిపించట్లేదు అనేవాళ్ళు. సో అది కొద్దిగా చలంగా తీసుకుని అందరు ఎలా కనిపిస్తారు నేను కూడా అలా కనిపించాలని ప్రయత్నించి ఆ 30 నుంచి 10 చేసుకుని 10 నుంచి 5, 5 నుంచి 1 చేసుకుని అలా వచ్చాను. మా వాడు కూడా చెప్తుంటాడు బాహుబలి యాక్ట్ చేశాను. సైనికుడు క్యారెక్టర్. ఆ 500 మెంబర్స్ లో ఎప్పటికైనా ముందుకు రావాలని ఇంకా కష్టపడుతూనే ఉన్నా. సైనికుడు క్యారెక్టర్ అబ్బాయి. యాక్చువల్గా నేను కూడా డాన్స్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నా మాస్టర్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో 5 6 7 8 కదా. సో ఈ స్టెప్స్ నేను కూడా చేసి డీలో పార్టిసిపేట్ చేసి కప్పు కొట్టాలని. సరే, దీని మీనింగ్ ఏం చెప్పు. ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంటుంది కదా గిన్నె, ఇక్కడ కలపాలా, ఏదైనా చెత్త వచ్చింది అనుకో దాన్ని ఇట్లా తీసి ఈ చెత్తని వేయాలన్నమాట. అంటే బాబాయ్ చెత్తనా? అవే చెత్తే. ఏం మాట్లాడుతున్నావు? చెత్త అయిపోతావు, జాగ్రత్త. మా హోటల్కి వచ్చావు, చాలా హ్యాపీ. డాన్స్ ఆడుతూ వంట వేసి ఒలికిపోతే వంట చేసుకున్నాక డాన్స్ ఆడదాం. ఓకే, ఒక వంట చేసుకుందాం. బాబా హోటల్లో మనం ఈ రోజు చేసుకోబోయే వంటకం కార్న్ పొటాటో చాట్. బాబాయ్, ఈ కార్న్ పొటాటో చాట్ పేరు ఇంత పెద్దగా ఉంది, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. అంతే మరి.
ఆ నూనె మూకుడు ఎక్కించు. ఎక్కిస్తా. వంట ఏమైనా చేస్తుంటావు సుదర్శన్? చేస్తుంటా బాగా. ప్రవేశం ఉందా? 100%. అంటే కర్ణాటక వంటకాలు ఏమైనా స్పెషల్ ఉంటాయా? బిసి బేళే బిసిబెళే బాత్ ఉంటుంది, టమోటా బాత్ ఉంటుంది, రైస్ బాత్ ఉంటుంది. కన్నడ వాళ్ళు చేసే టిఫిన్లు ఆ టిఫిన్లు చేసి బతికేవచ్చట. అన్నం తినాల్సిన అవసరం లేదు, అంత ఎక్సలెంట్ గా ఉంటాయి టిఫిన్లు. రాగి ముద్ద, అదే బస్సారు. బస్సారు అంటే బస్సార్ అంటే చాలు సార్ అని. బస్సార్ అంటే చాలు సార్, ఇంకెన్ని అడుగుతారు, స్టార్ట్ చేయుర్రి అని. వీడిని తీసుకెళ్తే కొడతారేమో మీ ఊర్లో కదా. ఫ్రైంగ్ ప్యాన్ అందుకో. సో వంటలో ఇంట్రెస్ట్ ఉంది అయితే. చాలా. సో నైస్. నెక్స్ట్ దేంట్లో మనకి ఎక్కువ ఏది లేదంటే మళ్ళీ నెక్స్ట్ మనది కూడా ఇదే వంట ప్రోగ్రామే. వెరీ నైస్ బేటా. వర్క్స్ ఏం లేకపోతే వంట చేసుకుంటా, ఒకవేళ ఏది లేకపోతే ఎడగొట్టిందంటే పునుగుల బండి పెట్టుకుంటా అంటుండు. అది నువ్వు మీరిద్దరు కలిసి పెట్టుకోండి రా. ఈ చాట్ కోసం ఒక చిన్న మసాలా తయారు చేద్దాం. ఓకే, మంచి గరిట ఒకటి అందుకోనన్నా. ధనియాలు వేసాను, అర్థమవుతుంది, అలవాటు ఉంది. ఆ పట్టుకునే విధానమే తెలిసిపోద్ది కదా. మంచి చెఫ్ మనోడు. జీలకర్ర, ఎండుమిరపకాయలు. నీ స్పెషాలిటీ ఏమైనా ఉందా? ఫలానాది నేను బాగా చేస్తాను అని. నేను వెజ్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేయడం మీన్స్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తాడు. అవును, క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది. టేస్ట్ గురించి చెప్పలా. దానిమ్మ గింజలు, ఎండబెట్టిరా? ఎండబెట్టిన దానిమ్మ గింజలే. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ఏముంటుంది, పొడి కొట్టుకుని రావాలి. ఓహో, ఆవిరి పాత్ర. ఇందులో ఈ మొక్కజొన్నలు వేసి ఆవిరి పట్టిస్తాము. ఇక కొంచెం నల్లుప్పు వేస్తున్నాను. వెళ్ళి కొంచెం పొడి కొట్టుకుని రా. పొడి కొట్టుకొని రావాలి, అంతే కదా. అంతే. ఈలోపు మాస్టర్ అని అంటావా నువ్వు? గొప్పదిసి మొక్కజొన్నలు పెట్టేళ్ళు అబ్బాయి. మొక్కజొన్న పెట్టాలా గిన్నె? గిన్నె అలా పెట్టేయడమే. నువ్వు వెళ్ళి వస్తే ఈ లోపల డాన్స్ మాస్టర్కి నేను కొన్ని స్టెప్పులు నేర్పిస్తాను. దానికన్నా నేను బయట కూడమే మంచిది. అది మీరు చేసుకోండి. అన్నావు. దానికన్నా నేను బయట కూడమే మంచిది. ఎప్పుడైనా యంగ్స్టర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డాన్స్ నేర్చుకున్నారా, లేదంటే డాన్స్ ఆడారా? కొన్ని ప్రోగ్రాంలకి డాన్స్ చేశాను, కానీ కెమెరా వెనక ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే చూసి చేసేవాడిని. కాపీ కొట్టారు అంతే కదా. నాకు సొంతంగా ఒక్క స్టెప్ రాదు. అరే కరో నేను చెప్తా బాబాయ్. నువ్వు చాలా లేట్గా వచ్చావు అబ్బా. ఎందుకు? బాబాయ్ డాన్స్ చూస్తుంటే నువ్వు ఈ రోజుకి అస్సలు నిజంగా డాన్స్ చేసావా? మరి మామూలుగా కాదు. అమ్మా నేను లేట్ వచ్చిందని మిస్ అయిపోయావు. సరే, డాన్స్ చూడాల్సి వచ్చేది. 6 గంటల నూనె 4 ముందు వేస్తా కానీ నువ్వు ఎప్పుడప్పుడు చేసుకుని వచ్చింది చూడు, నీట్గా ఉందా? ఓకే రైట్. అన్నీ వేసేస్తున్నా. వేసేసి యాక్చువల్గా నా డ్యాన్స్ గురించి మీకు తెలుస్తలేదు, కానీ ఒక పని చెప్తాను, మీకు అర్థం కాదు. డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఇప్పుడు చెప్తా చూడు. ఏంటది? ఇది కూచిపూడి. ఇప్పుడు చాలా కష్టం అబ్బాయి. మెయిన్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది భరతనాట్యం. ఎప్పుడు వస్తావు ఇంటికి వస్తావు లేదు నువ్వు. ఎప్పుడు ఎప్పుడు వచ్చు? ఇదేంటి? ఇది భార్య నాట్యం. వీళ్ళు డాన్సులు నా వల్ల కాదు కానీ మాస్టర్, ఒక పాట వేస్తాం మేము, నువ్వు డాన్స్ చేయాలి. ఎన్టీఆర్ పాట వేస్తా, ఎలా వేస్తావో చూస్తా. పాట తప్పు చేశాడు. ఏది? పాట లిరికల్ డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది. రాఖీ 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 అన్నప్పుడు రాఖీ కట్టాలి. నా కవ్వ సాకి నీకే గురి పెడుతుండే నా కన్నె తుపాకి, లడికి 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 నా ఆంధ్ర లడికి. లిరికల్ డ్యాన్స్ అంటారు దీన్ని. తెలియదు మీకు? మనం ఎక్కువ వీడు మాట్లాడుంటే మెంటల్ వస్తుంది. అది కాదు బాబా, ఎంత ఇస్తున్నారు మనోడికి పేమెంట్ మీరు చెప్పండి. ఎంతో ఇస్తారు, నాకు ఐడియా లేదు. అదే, అది మొత్తం తగ్గించేసేయండి అంతే. అది అయిపోయి రెడీ అయినట్టుగా వేసేస్తున్నా. పోయి కట్టేసి నూనె అటు మూల పెట్టేస్తా. మళ్ళీ పోగొస్తుంది. కొంచెం ఇటు వచ్చి నాలుగేసి ముక్కలు చేయి, ఒక్కొక్క పొటాటో.
పొయ్యి కట్టేస్తున్నాను. మొత్తి కారం జాగ్రత్తగా వేసి. వేసేయాలా? ఇవన్నీ కొంచెం కొంచెం వేయి. మసాలా పొడి కొంచెం వేయి ముందు. చాలా. ఉల్లిపాయలు వేసి. ఎంత ఏమంటావు? మొత్తం వేసేయచ్చు. వేసే, ఏం కదా, వేసే. చాట్ మసాలా వేయి. స్వీట్ చట్నీ వేయి. కొత్తిమీర పుదీనా చట్నీ నెక్స్ట్. కొంచెం ఎక్కువ వేసుకుందాం. పెరుగేయండి, చిలికిన పెరుగు. ఓకే, ఒక స్పూన్తో బాగా కలిపేయండి. అరిటాకు పరిచిన పింగాణి పాత్రలో వేసేసి ఆ 3 పైన వేయండి. నిమ్మకాయ పిండండి, సేవ్ వేయండి. ఒక నిమ్మకాయ పిండి వేయండి. ఇప్పుడు కార్న్ పొటాటో చాట్. కొంచెం సేవు, కొంచెం కొత్తిమీర. కార్న్ పొటాటో చాట్ రెడీ. బాబాయ్ మొత్తం క్లీన్ చేసేసిన. నువ్వు అన్నట్టు నువ్వు చెప్పిన పని చేయాలి, తప్పదు కదా. నాకు పండగ అయినా ఏదైనా పండగ కాబట్టి పిల్లలు ఇష్టపడే ఒక మంచి వంటకం చేసుకుందాం బాబాయ్ హోటల్లో. మరి ఈరోజు చేసుకోబోయే తదుపరి వంటకం రస్ మలాయ్ కేక్. పండగ ఇదేం దసరానా, దీపావళి, ఏమనుకుంటున్నావు? పండగ కొత్త సంవత్సరం అంటేనే పండగ. అట్లా అంటావు. నాకు ఎంత ఇష్టం కేక్లు. ఎప్పుడైతే కొత్తగా ఆలోచిస్తాడో, కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటాడో, కొత్తగా ఆనందంగా ఉంటాడో, అది పండగే కదా నాయన. 100%. ఇదన్నీ ఎందుకు బాబాయ్? ఇదన్నీ నేను వచ్చాను ఈరోజు స్పెషల్. అంతే. మరి నువ్వు వచ్చినావు కదా మాస్టర్. సుదర్శన్ కోసం ఇదంతా. సుదర్శన్ మాస్టర్కి స్పెషల్ కేక్ తయారు చేద్దామంటేనో నేనే కష్టపడి ఏం చేయాలని ఆలోచించి క్రియేట్ చేసిన ఒక కొత్త కేక్ ఇది. ముందు పాలు వేయి. పాలు కొత్తగా క్రియేట్ చేసింది. కొత్తగా క్రియేట్ చేసిన పాలు. చక్కెర. కొత్తగా క్రియేట్ చేసిన చక్కెర. క్రీమ్. క్రీమ్. కుంకుమ పువ్వు జలాలు. మీరు డీలో క్రియేట్ చేసినట్టే మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం మాస్టర్. డీ ఫర్ డాన్సే కాదు, డీ ఫర్ డిష్. కుంకుమ పువ్వు జలాల తర్వాత కండెన్స్డ్ మిల్క్. అయినా ఇదేం పెద్ద తప్పు కాదు బాబాయ్, మీరు అక్కడ తీసుకోవడానికి. ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు స్లిప్ అయ్యి ఎట్లా కింద పడతారో, వంట చేసేటప్పుడు స్లిప్ అయితే అట్లాంటి కొంచెం కొంచెం. మాస్టర్ ఎప్పుడైనా పడ్డారా? ఒకసారి పడ్డాను బాబాయ్. జీవితంలో ఒక యూటర్న్ కొట్టింది. ఇలానే ఒకసారి డీలో నేను కంటెస్టెంట్ అయినప్పుడు సీజన్ 9లో ఏరల్ యాక్ట్ చేసినప్పుడు రోప్ కట్ అయిపోయింది. పైన వెళ్ళిన తర్వాత పైనుంచి పడిపోయాం కిందికి. సెట్ పైనుంచి కింద పడిపోయిన తర్వాత నేను ఒక 1 డే కోమా అనుకుంటా. నాకు నా పార్ట్నర్ కూడా ఇద్దరికి చాలా గట్టిగా దెబ్బ తాకి మళ్ళీ అదన్నీ సెట్ చేసుకుని రావడానికి ఒక 3 years పడింది. మళ్ళీ సీజన్ 12కి యాజ్ ఏ కోరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చాను. ఒక స్టెప్ ఎదిగాడు కింద పడి. లోకల్ ఉంటే ఎవడేం చేయలేడండి. మాస్టర్ తినేది నూడిల్స్ అనుకుంటారు. క్రీము, చక్కెర కలిపే ఇందులోనా? ఇది వేరా మళ్ళీ. క్రీమ్ వేసాం, అటు చక్కెర. ఇదిగో ఒక స్పాంజ్ కేక్. ఇక్కడ తిన బుద్ధి అవుతుంది. వద్దు, కేక్ చేసుకుని తినాలి. పాలు పోసే.
కేక్ పైన ఈ కుంకుమ పాలు వేయడం వల్ల మెత్తబడుతుంది. తర్వాత దీనిపైన ఒక 2 రస్మలై 8 ముక్కలు చేసి పెట్టండి. అర్థమైంది నాకు. ఎందుకు మొత్తం పెడితే తినేస్తానా? నా బర్త్డే ఎట్లాగో చేసుకోలేదు, ఎప్పుడైనా చేసుకుంటా. జాగ్రత్తగా 8 ముక్కలు చేయి. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు కదా. ఇది ప్రాక్టీస్ మాస్టర్. అంటే మీరు రిహార్సల్స్ ఎలా చేస్తారు? చాకు ఉల్టా పెట్టుకున్నావు చూసుకో. ఇప్పుడు ఆ 8 ముక్కలు పెట్టేసి దానిపైన ఇంకో స్పాంజ్ కేక్. చిదిమే పర్లేదు. ఇది ఓకేనా బాబాయ్? ఓకే. ఇప్పుడు దానిపైన ఇది పెట్టండి, ఈ స్పాంజ్ కేక్. ఏది వేయాలా? బాగా కలపండి. ఓకేనా బాబాయ్? బాగా కలిపావు కదా, వేసే. మళ్ళీ అలాగే చెయ్యి. ఈ స్పాంజ్ కేక్ కూడా తడపాలి బాగా. తడిపేస్తా. బాబాయ్ మిగిలిన పాలు ఏం చేయమంటావు? పింగాణి పాత్రలో వేస్తాం చివరికి. చాలు. క్రీమ్ వేయి ఇప్పుడు. ఇప్పుడు క్రీమ్ని మొత్తం పోయాలి, అంతేగా? నాలుగు ముక్కలు చెయ్యి రసమలై. ఒక్కొక్కటి 2 మొత్తం 8 ముక్కలు. మొత్తం అలాగే పెట్టేయాలి. ఒకటి ఎలా పెట్టావో అంతే సేమ్ అదే పద్ధతిలో. నేను ఎన్ని సీజన్ చేసానో అన్ని డీల్ ఉన్నాయా? 8 సీజన్లు చేసావా మాస్టర్? ఈ బాదం పప్పులు, పిస్తా, గులాబీ రేకులు వేసే. గులాబీ రేకులు మధ్యలో వేయి. ఎండబెట్టిన గులాబీ రేకులు అయిపోయి ఇప్పుడు బాదం పప్పు, పిస్తా. బాదం పలుకులు పెట్టి పిస్తా పలుకులు పెడితే మీది కేని క్రీము కింద దాకా వస్తే ఎంత చక్కగా. పిస్తా పప్పు, బాదం పప్పు రేకుల మీద పిస్తా పప్పు రేకులు. రెండు వంటకాలు సిద్ధం. కార్న్ పొటాటో చాట్ ఎలా చేసావు? కార్న్ పొటాటో చాట్ ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దానిమ్మ గింజలు వేసి వేయించి అందులోని నలుపు కూడా వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రలో మొక్కజొన్నలు వేసి ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో ఆలుగడ్డలు వేసి వేయించుకొని ఆలుగడ్డలు ముక్కలుగా చేసుకొని ఆవిరి పట్టించిన కార్న్, మసాలా పొడి, ఉల్లిపాయలు, చాట్ మసాలా, స్వీట్ చట్నీ, కొత్తిమీర పుదీనా చట్నీ, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పెట్టుకుంటే కార్న్ పొటాటో చాట్ రెడీ. రసమలై కేక్ ఎలా తయారు చేశారు? రసమలై కేక్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో పాలు, చక్కెర, క్రీమ్, కుంకుమ పువ్వు నీళ్లు, కండెన్స్ మిల్క్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసన్ లో క్రీమ్, చక్కెర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ను తీసుకొని పైనుండి కుంకుమ పువ్వు పాలు పోసి దానిపైనే కట్ చేసుకున్న రసమలైని తీసుకొని కేక్ పైన పరుచుకొని దానిపైన మరొక స్పాంజ్ కేక్ ని పెట్టి కుంకుమ పువ్వు పాలు పోసి క్రీమ్ కూడా కేక్ చుట్టూరా పోసుకొని తర్వాత రసమలై ముక్కలని కేక్ పైన పెట్టి మిగిలిన పాలను కూడా పోసి గులాబీ రేకుల్ని మధ్యలో పెట్టి బాదం పప్పు, పిస్తా పప్పుని అలంకరించుకుంటే రసమలై కేక్ రెడీ. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఈ సంవత్సరం మనం ఏదోటి చేయాలి, ఈ సంవత్సరం మనం ఏదోటి సాధించాలి. మీరు ఈ సంవత్సరం 2025 లో చాలా విజయాలు చేకూరుతారు. ఈ సంవత్సరం రెజల్యూషన్ ఏంటి, తీర్మానం ఏం చేసుకున్నారు? డైరెక్ట్ ఇంకా సినిమాలోకి దిగేద్దాము. గాడ్ బ్లెస్ యూ. బాబాయ్ నన్ను అడగవా?
సరే తలకు మాసిన వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల, వాళ్ళని కూడా అడుగుతావు. నువ్వు చెప్పురా. ఈ 2025లో ఎట్టి పరిస్థితుల్లో బాబాయ్ నోటికి నేను తెచ్చిన ఎక్స్ట్రా ఫుడ్ ఏది రానియను. లేకపోతే తెచ్చింది 2 కిలోలు అయితే 1.5 కిలో నువ్వే తింటున్నావు. ఆ కేజీతో ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. అయిపోయిందని మళ్ళీ నన్నే తిడుతున్నావు. నా రెజల్యూషన్ ఏంటంటే అబ్బాయి 17వ డి గెలిచాడు. ఇప్పుడు రన్నింగ్ డి ఎంత బాబు? 18 అయిపోయింది, 19 స్టార్ట్ అవుతుంది. 19లో ఎవరికైనా ఏమైనా సలహాలు కావాలంటే నా దగ్గరికి రావచ్చని వెల్కమ్ చేస్తున్నాం. ఎనీ డౌట్స్ ఇన్ డాన్స్, ఎనీ డౌట్స్ ఇన్ కొరియోగ్రఫీ, యూ కెన్ కమ్ టు దిస్ బాబాయ్ అండ్ లెర్న్. ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ మీకోసం నేను చేసిన రసమలై కేక్ తిని ఎలాగైనా నెక్స్ట్ టైటిల్ కొట్టేస్తారని కోరుకుంటూ కార్న్ పొటాటో చాట్. బాబాయ్ నాకు ఒకటి తెలీదు, ఫస్ట్ స్వీట్ తింటారా హాట్ తింటారా? స్వీటే మధురం. అయితే ఇంకే కేక్తో మొదలు పెడదాం. రస్మలై కేక్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మాస్టర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. నేను కూడా తీసుకుని నాకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మాస్టర్ ఒకసారి ఇది కూడా హాట్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా? బాగుంది. ఏటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున మరోసారి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.